ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు వీడియోలో యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ ఏ విధంగా పొందవచ్చు, కేసు ఏ విధంగా నమోదు చేయవచ్చు అనేసి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మనం రోడ్డు పైన డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని సందర్భంలో మన నిర్లక్ష్యం కాకపోయినా ఎదుటివారి యొక్క నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్లు కావడం జరుగుతుంది. మరి ఆ సమయంలో మనం ఎవరైతే చనిపోయినా లేకపోతే ఇంజ్యూర్ అయినా వారి యొక్క కుటుంబం వారిపైన ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు విచారణ చేసి కేసును నమోదు చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ మనకి సివిల్ క్లెయిమ్ ఫైల్ చేసినప్పుడు, అంటే సివిల్ కోర్టులలో మనం కాంపెన్సేషన్ కోసము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. దాన్ని సాధారణంగా ఎంయూఓపి కేసెస్ అని అంటాము. సో ఆ యొక్క కేసులో మనకు ఎవిడెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఇందులో ప్రతి ఒక్క వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యము, వెహికల్కైనా పర్సన్కైనా. ఒకవేళ మనం సివిల్ కోర్టులలో కాంపెన్సేషన్ కోసం వేసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే వెహికల్కి ఆ యొక్క వెహికల్ ఓనర్ పైన లయబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది, ఆయన ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంజురీస్ అయితే ఒక పర్సన్కి అమౌంట్ ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా డెత్ పెనాల్టీ, డెత్ చనిపోతే వారికి నష్టపరిహారం డిఫరెంట్గా ఉంటుంది. వారి యొక్క వయసు, వారి యొక్క వర్క్ బట్టి కాంపెన్సేషన్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.